అందరికీ నమస్కారము. ములక్కాడలతో చారు ఎలా చేయాలో చూసేద్దాము. చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ చారు అయితే. ఇంకెప్పుడు మనము పప్పుచారులో, పప్పులో, టమాటాలో ఇలా వేసుకొని వండుకుంటాము. అందులో ఈ చారు అయితే చాలా టేస్ట్ ఉంటుంది. సమ్మర్ వచ్చిందంటే రకరకాల రసం ఉండాలి, రోజుకొక రకము. ఇలా చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఇలా ములక్కాడలు తీసేసుకొని సాల్ట్ వేసి వాటర్ వేసి ఉడకబెట్టేసేయాలి. చల్లగా అయిన తర్వాత మనము చింతపండు రసం కదా, గుజ్జు తీసినట్టు పిసికేసి వడపోసి పెట్టేసుకోవాలి ఈ రసాన్ని. మళ్ళీ ఒక టమాటా, కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ వేసి అది కూడా ఉడకబెట్టి పక్కకు పెట్టేసుకోవాలి. రెండు అయితే కలిపి ఉడకబెట్టలేదు, కానీ విడివిడిగానైతే ఉడకబెట్టేసి రసం తీసి ఒకే గిన్నెలో పోసాము. చాలా టేస్ట్ ఉన్నది. ఇంకా ఇలా మనం ఊరికేనే కూడా ఈ రసం వడపోసుకొని తాగేలాగా ఉన్నది. అసలు టేస్ట్ బాగుంటుంది అన్నట్టు. మనము చారులాగా కాకుండా కూడా ఇలా ములక్కాడలను ఉడకబెట్టేసుకొని కొంచెం లైట్గా సాల్ట్, మిరియాల పొడి వేసుకొని గ్రీన్ టీ లాగా కూడా తాగొచ్చు. అంత బాగున్నది టేస్ట్. ఇంకా ఈ రెండు కలిపేసి మామూలుగా మసల పెట్టుకుంటే మసల పెట్టేసుకోవచ్చు. లేకుంటే అలానే మనము చారు తాలింపు ఎలా చేసుకుంటామో అలా చేసేసుకోవచ్చు. ఇంకా బాగా వాటర్ కలపకూడదు. ఇంకా మనము ఒక 4 కాయల రసానికి ఇంత సరిపోతుంది. 4 ములక్కాడల రసానికి 2 టమాటాలు, 4 చింతపండు రవ్వలేసి ఉడకబెట్టేసి ఆ రసం ఈ రసం కలిపేసాం. ఎందుకో విడివిడిగా ఉడకబెట్టడం వల్లనైతే టేస్ట్ బాగున్నది. మనం ములక్కాడలు పొట్టు కూడా తీయకుండానే ఉడకబెట్టేసాము. చాలా బాగున్నది. ఇలా తాలింపుకు ఎల్లిపాయలు, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, పసుపు వేసి చారు పోసేయాలి. పోసేసిన తర్వాత కారం వేసుకున్నా వేసుకోకపోయినా బాగానే ఉంటుంది. ఒక పచ్చిమిర్చి వేసేసుకోవచ్చు కావాలంటే తాలింపులో. లేకుంటే చారులో కొంచెం మనం లైట్గా కొంచెం కారం పొడి వేసుకోవచ్చు. ఇలా తాలింపు అయిపోయిన తర్వాత మేము కొంచెం సగం స్పూన్ కంటే తక్కువనే కారం పొడి అయితే వేసాము. చాలా బాగున్నది టేస్ట్. కారం పొడి వేయకున్నా బాగానే ఉన్నది. మనము గ్లాసులో పోసుకొని తాగేలా ఉన్నది. ఇంకా ఈ రసం చాలా చాలా హెల్దీ, ఆరోగ్యానికి అయితే ఎంతో మంచిది.